सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క కనుసన్నలలో ఆచార్య ఎక్కర భద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో ఈరోజు సాయినగర్లో శ్రీ సాయి మాస్టర్ స్మృతి గ్రంథంలోని అంశాలని వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సాయి మాస్టర్ స్మృతులు అంటే సాయి మాస్టర్ స్మృతి. స్మృతి అంటే మరణం, జ్ఞప్తికి తెచ్చుకోవడం. మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ భావాలని వారికి పంచుకుంటున్నారు. ఆ భావాలతో మనం మమేకం కావడం. వారు చెబుతున్నప్పుడు వారి పాత్ర మనం అవ్వాలి. అలా కాగలిగినప్పుడు మాత్రమే ఇందులో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించగలం, ఆస్వాదించగలం. లేదు, అది వారి యొక్క అనుభవం, ఫలానా పేరు, ఇప్పుడు లీలారాణి అనుభవం ఈరోజు చెప్పుకోబోతున్నాం. లీలారాణి అనుభవం చాలా బాగుంది, ఆమెకు చాలా బాగా ఎరిగింది కాదు. ఆమె చెప్పడం ద్వారా మనమేం గ్రహిస్తుంటున్నాం అనేది ప్రతి ఒక్కరి విషయంలో మనం చూసుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ స్మృతులు అనేది మనమే. వేదం యొక్క సారాంశమే స్మృతులు. శృతులని వేదం అంటారు. ఆ వేద యొక్క సారాంశం స్మృతులు. స్మృతులు అంటే చిన్న చిన్న ఉపమానాలతో అలా తెలియజేస్తుంటారు అన్నమాట. అలాగే వేద సారాంశం అంతా కూడా మాస్టర్ గారిలో మిళితమై ఉంది. నిన్నే వివరించుకున్నాం. ఆయన మనకి వ్యాస భగవానుడని. ఆ వ్యాస భగవానుడు మనకి వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడి దగ్గర ఉన్న భావాలని చిన్న చిన్న అనుభవాల రూపంలో మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు. ఆ భావాలు మనం చుట్టుకోవాలి. అంటే ఏ స్మృతులు మనం ప్రారంభం చేసినా, సత్సంగం విన్నా, ఇది మనకందరికీ అన్వించుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఇప్పుడు లీలారాణి ఈమె చిన్నప్పుడే భర్త చనిపోయాడు. అంటే ఇక్కడ మాస్టర్ గారి గొప్పతనం ఏంటంటే, ఇక్కడ మాస్టర్ గారు అంటే ఆయన మహాత్ముడిగా లేకపోతే దేవుడిగా చూడడం కన్నా కూడా ఆయన ఒక అభ్యుదయవాది, సంఘ సంస్కర్త. మనం దాన్ని గ్రహించాలి. ఆయన దేవుడిగా, మహాత్ముడిగా అన్ని దానికన్నా కూడా ఆయన ఒక ధర్మస్వరూపుడు, సర్వజ్ఞుడు, మూఢనమ్మకాన్ని పడలగొట్టే గొప్ప సంఘ సంస్కర్త. ఈ భావాలన్నీ మాస్టర్ గారు మనకు కనిపిస్తుందండి. ఎందుకు మనం మాస్టర్ గారిని ఆరాధించాలి, గౌరవించాలి? ఏదో బాబా గురించి ఆయన ఏదో గ్రంథం రాశాడనా, సత్సంగాలు చెప్పాడనా, వాటికి అన్నిటికన్నా కూడా ముఖ్యమవుతాయి మనకిది ఆయన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని మనం గుర్తించాలి. ఆ వ్యక్తిత్వంలో జీవిత విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు చెప్పుకున్నాం, అభ్యుదయవాది అంటే ఏంటి? సమాజానికి హితోచితంగా వాళ్ళకి మేలు చేయడం ఒకటి, మేలు కొల్పడం ఒకటి, రెండు ఉన్నాయి. మేలు చేయడము, మేలు కొల్పడము. అంటే ఎప్పుడైతే మేలు కొల్పుతారో ఆలోచన కలుగుతుంది. మత్తులో ఉంటే ఏం తెలియదు మనకి, ఆ మత్తులోనే ఉంటాం. అందుకని మాస్టర్లో ఈ లక్షణాలను మనం గమనిద్దాం. ఒకటి అభ్యుదయవాది, సంఘ సంస్కర్త, ధనస్వరూపుడు, సర్వజ్ఞుడు, మూఢనమ్మకాన్ని పారదోలే మహోన్నత వ్యక్తి. ఆ మూఢనమ్మకాలు పారదోలే వ్యక్తిగా ఈ లీలారానికి పరిచయం, అభ్యుదయవాదిగా ఈ లీలారానికి పరిచయం. ఈ మొట్టమొదట అమ్మగారు శ్రీమంతం చేస్తున్నారు. ఎవరికి? అలివేల మంగతాయారికి, ఒంగోలు బాబు గర్భం ధరించినప్పుడు, ద్వారకా బాబు. అప్పుడు ఆ శ్రీమంతానికి ఈమె వెళ్ళారు. ఎవరు చెప్పారు? వెళ్ళారు. వెళితేనే అప్పుడు అమ్మగారిని చూడడం. ఆమె ఎలా ఉండండి, అమ్మగారు ముఖం బ్రహ్మ తెలిసి వెలిగిపోతూ ఉంటుంది.
తెల్లగా పొడుగ్గా పెద్ద బొట్టుతో అచ్చు లక్ష్మీదేవి ఎలా ఉన్నారు, ఎవరు అమ్మగారు. ఈ లీలారాయణ చూసినప్పటికీ అలా అనిపించింది. సరే, అప్పుడు మాస్టర్ గారు లోపల ఉన్నారు, కానీ మాస్టర్ గారిని అప్పుడు చూడలేదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మాస్టర్ గారిని దర్శించారు. ఎవరు, లీలారాయణ గారు. చూస్తే ఆయన ఎలా ఉన్నాడు, సాదా సీదాగానే ఉన్నాడు. ఏదో తెల్ల చొక్క, ఏదో తెల్ల పంచి. అందరూ దండం పెట్టుకుంటున్నారు. సరే, అందరూ దండం పెట్టుకున్నారు, ఈయన దండం పెట్టుకున్నారు. ఆయనకి మహత్వాన్ని గుర్తించి దండం పెట్టుకోలే. అందరూ దండం పెట్టుకుంటున్నారు. సరే, ఏమి దండం పెట్టుకున్నారు. తర్వాత వివాహం కావడం, వివాహం అవుతానే ఇద్దరు ఒకే ఆఫీసర్ పనిచేస్తున్నారు, భార్య భర్తలు ఇద్దరు కూడా. ఉన్నట్టుండి భర్త చనిపోయాడు. ఇద్దరు చిన్నపిల్లలు, భర్త చనిపోయారంటే ఆ వయసు ఎంత మారి వేసుకుంటే ఒక 32, 33 వేసుకుందాం. అంతటి వయసులో భర్త చనిపోతే ఆమె యొక్క బాధ వర్ణాతీతం. నేను ఏం పాపం చేశాను, ఎవరు అనుకుంటారు, మనం ఎవరిని అన్యాయం చేస్తాము, ఇదే ఆలోచన వస్తుంది మనకు. ఇంతకుముందు చేస్తే మనకు గుర్తురాదు, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎందుకు మరి ఇలా జరుగుతుంది అని ఆమె నిరంతరం మొదలుపడుతున్నప్పుడు, సరే బంధుమాస దగ్గరికి వెళ్తే కష్టాలు తీరుతాయి అని అనుకుంటుంటారు కదా. అప్పటివరకు మామూలుగా వ్యక్తిగా చూశారని, సరే కష్టాలు తీరుతాయి కదా అని ఎవరో చెబితే, సరే వాళ్ళ అక్కగారితో కలిసి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు లీలారాయణ గారు. వెళ్ళగానే ఏం మాట్లాడారు, దుఃఖం కదా. వాళ్ళ అక్కగారు చెప్తున్నారు, ఈమె సార్ చిన్నతనంలోనే మరిగా జరిగిపోయింది, ఇల్లు కట్టిన దప్పుల్లో ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు. ఇది వాళ్ళ అక్కగారు చెప్పారు. ఈమె లీలారాయణ కళ్ళు అలా అలా టపటప రాలిపోతాను, కంటిలో నీళ్లు, కథ గొంతు మోగపోయింది. ఇప్పుడు మన బాధ ఎవరికి చెప్పేటప్పటికీ అవుతుంది, మనకి ఇంకా బాధ కలుగుతుంది. ఎందుకని, నా బాధ ఇంకొకరు చెప్పుకోవాల్సి వస్తుంది కదా, అది మైనస్ పాయింట్. నా బాధని ఇంకో తెలుస్తుంది కదా, అలాంటప్పటికీ ఇంకా వేదన పెరుగుతుంది. పెరిగి కళ్ళ పని అలాగా ఉంది. ఉన్నప్పుడు మాస్టర్ ఒకటే చెప్పాడు, ఇవన్నీ సహజమేనమ్మా. ఇవన్నీ సహజమేనంటే ఏంటి, పుట్టుక మరణం సహజం. ఒక పుట్టుక అని ఉంటే దాని మరణం అనేది ఒకటి ఉంటుంది. దీని గురించి ఇంతగా మదనపడాల్సిన అవసరం లేదు, దాని అర్థం అది. ఇవన్నీ సహజం. మరణం లేని లెక్క ఎవరింట్లో ఉంటుంది. నాకేందుకు కలిగింది అని ప్రశ్న మనకి. అది నాకేందుకు కలిగిందంటే ఇంక మనం ఆలోచించుకోవాలి. మన కర్మ పనే అంటాం, వాడి కర్మ అంటాం. ఆ కర్మ అన్నప్పుడు గతంలో చేసిన పాపపుణ్యాల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాను, అది సహజమే కదా. అప్పు ఇచ్చాము, తీసుకున్నాము, అప్పు కడతాము, సహజం. దాంట్లో డిపాజిట్ చేసాము, డ్రా చేసుకుంటాము, సహజం. డబ్బులు డ్రా చేసుకోవడం వల్ల మనకు ఆనందం ఏంది, మన డబ్బే కదా డ్రా చేసుకున్నాం. అప్పు కట్టడం మన చేసిన అప్పే కదా కట్టుకుంటున్నాం. రాత్రి సహజం, పగలు సహజం, ఎండ వాన గాలి సహజం, ఋతువులు సహజం. ఇవన్నీ గుర్తించామనుకోండి, ఈ అన్ని సహజమైన దానికి అర్థం అంటే ఎండాకాలం వచ్చింది, ముందు వసంతకాలం. వసంతకాలం అంటే పుష్పిస్తుంది, చిగురిస్తుంది. పుట్టుక మరణము సహజమే, కానీ అర్ధాయుషుతో చనిపోవడం సహజం కాదు కదా. అర్ధాయుష్ అనేది ఎక్కడ ఎవరిని చూస్తుంది, వాడు చూసి కర్మపడతాన్ని బట్టి వస్తుంది. మార్కులు ఎంత ఎంత ఎన్ని క్వశ్చన్లు కాస్తారే అన్ని మార్కులు వేస్తాడా, ఎక్కువ మార్కులు వేస్తాడా? ముందే నిర్ణయింపబడే ఉంటుందా? ప్రతి ఒక్కటి అందుకే రుణాల వల్ల విశ్వసించి గుర్తించుకో. ముందుగా నిర్ణయమే. ఆ ముందుకు తిరిగి మనకు తెలియదు కాబట్టి మనం బాధపడుతుంటాం. గతం మనకు తెలియదు, మనం ఏం చేసాం మనకు తెలియదు, మన వీపు మనకి వెనక మనకేం చూస్తుందా, అందుకని మనకు బాధ. అందుకే ఇది సహజము. ఏది రాత్రి సహజం, పగలదే సహజం. వసంతం, ఆ తర్వాత గ్రీష్మ ఋతువు, ఆ తర్వాత వర్ష ఋతువు,
ఆ తర్వాత శరద్ ఋతువు, ఆ తర్వాత హేమంత్ ఋతువు, శిశిర ఋతువు, సరిపోయిందా? శరత్ ఋతువు ఇంకోటి ఉండాల, వర్ష ఋతువు తర్వాత శరత్ ఋతువు వస్తుంది. ఈ 6 ఋతువులు సహజం. వసంతం బాల్యం, అంటే అప్పుడే వికసిస్తుంది. అలాగే ఎండాకాలం అనేది చెమట పడుతుంటుంది, అంటే అదొక కౌమారం అనుకుందాం, ఇంకా మామూలు బాగా చెప్పుకుంటున్నామండి. వర్షాకాలం చల్లగా ఆనందంగా ఉంటుంది, యవ్వనం. ఇట్లా ఇంకా శరీరం హేమంతు శిశిరం అంటే వార్ధక్యం. ఇలా మనిషి యొక్క జీవన శైలే మన ఋతువులు చెబుతుంది అని భావించగలిగాం అనుకోండి, సహజం. శిశిరం ఆకులు రాలిపోతుంది, మళ్ళీ వసంతం వస్తుందా లేదా, అది ఇక్కడ మాట్లాడాలి. ఇవన్నీ సహజమే. వెంటనే ఆమె బాధ చూసి నీకు ఏ కష్టం వచ్చినా బాబా చేత పారాయణ చేసుకో, గుడి చేత చదువు, పిల్లలను చక్కగా చదివించి తీర్చిదిద్దే బాధ్యత నీకు తప్పదు అని ఆయన చెప్తున్నాడు. బాబా చరిత్ర, గురి చరిత్ర, ఏ కష్టం వచ్చినా అన్నాడు ఇక్కడ. అంటే ఏమిటి, ప్రతి ఒక్క కష్టానికి నివారణ మంది ఏమిటంటే సాయిలంత గ్రంథం, గురి చరిత్ర పారాయణ. ఎందుకంటే అందులోని విషయాన్ని మనం గ్రహించగలిగితే, నేను సత్యం చెప్పుకున్నాం, దృఢమైన విశ్వాసం కావాలంటే గురి చరిత్ర పారాయణ చేయి, నేను సత్యంగా పెంచుకున్నాం. మరి దృఢ విశ్వాసం గురి చరిత్ర చెప్పే నరహరి శర్మ మేడి చెట్టు. అంటే అలా చదవంగా మన మనస్సు స్థిరత్వం ఏర్పడుతుంది, నిశ్చలత్వం ఏర్పడుతుంది. అందుకే ఏ కష్టం వచ్చినా ఈ 2 పారాయణ. ఈ 2 సూర్యచంద్రులు అని చెప్పి మాస్టర్ గారు చెప్పుకున్నాడు. ఈ 2 కూడా వేదాల సారాంశం అంతా ఇందులో ఇమ్మడబడి ఉంది, మనం గుర్తించగలిగితే. రెండవది, పిల్లలను పెంచి ప్రయోజకం చేయడం నీ బాధ్యత, నీకు తప్పదు. దృష్టి దీని మీద పెట్టు, అది చెప్పడం మాస్టర్ గారు. జరిగే విధంగా ఆలోచించబాకు. ఇప్పుడు నీ పిల్లల యొక్క భవిష్యత్తు, దాని మీద దృష్టి కేంద్రీకరించు. ఇది నీకు తప్పదు. ఎందుకంటే పిల్లలకి నీకు రుణాల బంధం ప్రతి ఒక్కటే అండి. మనం ఇది రుణాల బంధము అనుకుని దృఢత్వం చేసుకుంటే ఏ చీకు చింత ఉండదు. ప్రతి ఒక్కటి ఆ భావంతో పెట్టుకోగలగాలి. మన బుద్ధి కర్మానుసారని అంటారండి. ఎందుకులా జరిగింది, ఎందుకులా చేశామంటే మన కర్మ అలా ప్రేరేపిస్తుంది అంతే. అది మంచి చెడు సంగ తర్వాత, మంచి వైపు మంచి ప్రేరేపిస్తుంది, చెడు వైపు ప్రేరేపిస్తుంది. నీ కర్మను బట్టే మంచి చెడు నిన్ను మనసు ప్రేరేపిస్తుంది. మంచివాడే కానీ మాటకు దురుసుగా మాట్లాడతాడు, వెంటనే ఎందుకు మాట్లాడారబ్బా అనుకుంటాడు. అంటే అలా దురుసుగా మాట్లాడే కర్మ వాడికి వీడికి సంబంధం. అలాగే మంచిగా మాట్లాడేది అది వాడికి వీడికి కర్మ సంబంధం. అది గుర్తుపెట్టుకుంటున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్కడి కర్మానుసారం అని జరిగి తీరుతుంది అని విశ్వసించు. కాబట్టి నీ పిల్లలను పెంచే బాధ్యత నీకు తప్పదు అని ఎంతో సౌమ్యంగా చెప్పాడు. నాకు దురుసుగా చెప్పలే, సౌమ్యంగా చెప్పేవాడంట. అదే థింక్లో కైండ్ అంటే చెప్పడం కూడా ఎలా చెప్తున్నాడు చూడండి. వెంటనే అన్నాడు, నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒకటి చేతిలో ప్రసాదం ఇవ్వందే పంపేవాడు కాదు. అంటే ఆయన అనుగ్రహానికి గుర్తు. ఇక్కడ ఏమీ ఉండదు, ఏదో చిన్న కలకల ముక్క నా చేతికి ఇచ్చేవాడట. ఆ మహాపురుషుడు దివ్య ప్రసాదమే ఆమెలో ఆనందం కలగడానికి అవకాశం ఏర్పడి ఉంటుంది అంతే. మొట్టమొదటి ఆత్మ సంతృప్తి కావాలి, ధైర్యం కావాలి, అభయం కావాలి. ఆ ధైర్యము, అభయము, ఆ సంతృప్తి భరద్వాజ మహర్షి గారు ఒక చిన్న అది కలకడ పలుకొనుకొని ప్రసాదించడం ఏదో దాని ద్వారా నీకు ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే మహాత్ముల యొక్క అస్తిత్వంతో వచ్చిన ఏదైనా సరే అది మనకి ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని, అభయాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం ఆమెని అలా కాపాడింది. ఈ మనసులో ఒక చిన్న బాధ. ఆయన దగ్గర కూర్చునేవారు, ఏదో చెప్పాలని అని చుట్టూ జనం ఉంటారు. ఒకసారి ఎవరు లేరు అక్కడ,
లేనప్పుడు మాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడు. వెంటనే ఎవరు కనబడబడి మాస్టర్ గారు మా పుట్టింటి వారు ఆయన చనిపోయినప్పుడు బొట్టు పూలు తీయద్దని చెప్పారు. అంటే అప్పుడు వయసు తక్కువ నేను చెప్పాను, 33 వయసే ఉంటుంది కదా, తీయద్దని చెప్పారు. అంత చాలా విమర్శిస్తున్నారు. నాకు బాధగా ఉంది. ఒకవేళ దాన్ని తీసి వేస్తే నాకేదోగా ఉంది అని మాస్టర్ గారికి నివేదించుకుంటాడు. నలుగులో చులకనైపోతానేమో, నాకు టేట్ వరగా కనబడుతుందేమో, ఇలా 2 విధాలుగా బాధపడుతున్నా. పెట్టుకుంటేమో వాళ్ళు విమర్శిస్తున్నారు, తీసేస్తేమో చులకనగా అంటారు కదా, ఏంటి ఇది వయసు లేపి అంటా ఉంటారు కదా, చులకనైపోతానేమో. 2 విధాలు నాకు బాధగా ఉంది. దీనిపై మాస్టర్ సమాధానం అంటే ఎంత సహనం, ఎంత వరకు భరద్వాజ మాస్టర్లు ఉండాలి అని చెప్పి. ఎందుకమ్మా నువ్వు బాధపడతావు, ఎందుకు తీసేయాలి? పుట్టుకతో వచ్చింది ఆడపిల్లకి, దాన్ని ఎందుకు తీసేయాలి? ఆచారం కదా. సరే, ఇంతకుముందంతా సతీ సాగం చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారా? మరి మార్చుకున్నారు కదా, అర్థమైన భావిస్తున్నారు. కాబట్టి ఎందుకు తీసేవాలి అని మాస్టర్ గారు ఎంతో మంది చెప్తున్నాడు. కాబట్టి కాలాన్ని బట్టి మనము మారాలి అని ఎంతో ఓదార్పుగా మాట్లాడారు. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చుంటాయండి. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, ఎంత లోతుగా పరిశీలించాలి మనం ఇక్కడ. అంటే సమాజం ఎప్పుడూ కూడా ఏళ్ళు చూపించడమే తెలుస్తుంది అంతే, కారణం వెతకదు, ఎందుకని తెలుసుకోదు, చూసిందే నమ్ముతారు. ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అలా చేస్తుంటారు అనేది ఆలోచించారు. ఎందుకంటే ఇది మానవ దుర్గుణం, ఇది ఈ లోకానికి పిచ్చి పట్టింది అని బాబా చెప్పాడే. అలాగేదన్నమాట. ఎవరికి ఆలోచన లేదు, ఆలోచన పెంచడం మాట్లాడే. అందుకే అభ్యుదయవాది. ఇక్కడ అభ్యుదయం అంటే అండి మేల్కొలపాలి అంతే. ఆ మేల్కొలపాలు అలాగే ఉన్నాడు అనుకోండి, చతికి పడిపోతూ ఉంటే. అలాంటి అభ్యుదయవాది మన మాస్టర్ గారు. ఎంత ఓదార్పు మాట అంటారు. వాడు పెట్టుకుంటే నీకెందుకు, పెట్టుకోకపోతే నీకెందుకు, నాకెందుకు చెప్పండి అసలు. ఇతర విషయం, వాడి సౌకర్యం వాళ్ళది అని నేను భావించాలండి. ఈ ఒక విషయంలోనే కాదు, ఏ విషయంలోనే సరే. ఒక ఫంక్షన్ వాడు ఎందుకు పోలేదు, అది వాడి సౌకర్యం. ఎందుకు రాలేదు అది వాడి సౌకర్యం. ఇలా అనుకోవాలి మనం. మన ఇంటికి ఇక్కడ మనం పిలిచాము, వాళ్ళు రాలేదు, అది వాడి సౌకర్యం అని మనం అనుకోవాలి. పిలిచానే రాలేదే, పిలవాలి అన్నాడే, వాళ్ళకి రావాలని ఉంటుంది కాబోలు, ఆ సమయానికి అది అడ్డుపడి ఉంటుందేమో. ఇలా మనం ఆలోచించాలండి. ఇలా ఆలోచించేందుకు అదే అభ్యుదయం లెక్క వస్తుంది. మనం కూడా అభ్యుదయం కాగలం. అలాగా ఏదో చూడి చెప్తాం, వాడు కావాలని కొట్టాడు తెలుసా నీకు, సమర్థించుకుంటా నీ తెలియదులేండి అని అప్పుడు అంటారు. మీరు చెప్తారు, లేదండి అతను పనిగా పోయినాడండి అందుకని ఆ రోజు రాలేదండి అంటే, మీరు ఎట్టే మాట్లాడతారు సార్, మీరు ఆయన పక్కన ఉంటారు కదా అందులో వాళ్ళు మాట్లాడతారు. లోక నైజం ఆ విధంగా అయిపోయాం. వాటిని బయటపడాలి మనం. లేకపోతే ఎందుకు మనిషిగా మనం పశువులంతా దానికి ఆలోచన ఉండదు, మనకు ఆలోచన ఇచ్చాడు భగవంతుడు. మరి ఇట్లాంటివి కూడా మనం సంస్కరించుకోకపోతే ఇంకా భగవంతుడు నాకు ప్రత్యక్షం ఇవ్వాలి, భగవంతుడు నాకు దర్శనం ఇవ్వాలి, నేను మారతానంటే అది ఎలా చెప్తుంది? అందులో దేవుడు కనుక కనబడి నేను మారతానంటాం. అంత మారతానంటావా? కనబడిపోతే ఇంకా మాత్రం అసలు కనబడిన దగ్గర నవ్వుకున్నప్పుడు సరే అదేండి. అందుకని మన పద్ధతిని మొట్టమొదటి చేసుకోవాల్సిన సత్సంగ ప్రయోజనం అదే. సత్సంగానికి ఎంతమంది కాదు, మనం మనకు సంస్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఇక్కడే అవకాశం. ఇలా సంస్కరించుకుంటే తర్వాత జన్మల్లో ఇంకా ఉత్తమమైన స్థలంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కొత్త వేసుకోం కదండి, పాతవి అనుభవించాల్సింది. ఇప్పుడు కొత్త వేసుకో. నీళ్ళు బ్యాలెన్స్, అప్పు తీసేస్తున్నాం, అప్పు చేయడం లేదు. ఎంత గొప్పదండి అది.
అప్పు లేనివాడు మహా ధనవంతుడు, కోటీశ్వరుడు వాడు. అప్పు లేనివాడు కోటీశ్వరుడు వాడు. ఎందుకంటే గత అప్పు చేసాం, ఇప్పుడు కష్టపడి ఏదో పస్తులు గిస్తులు అప్పులు తీసుకుంటా ఉన్నాం. అప్పు చేయకూడదు అని. అలాగే కర్మబంధంలో చిక్కుకోకూడదు. ఆ కర్మబంధం ప్రకారం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము, మళ్ళీ తిరిగి చోట అనుభవించకూడదు మళ్ళీ తిరిగి. అందుకని దైవ ప్రార్థన వచ్చిందండి, ఊరికే రాలేదు. భగవంతుడు ప్రార్థించడం అంటే అందుకోసమే. గత అయిపోయింది. ఇక ఈ క్షణం నుంచి నా భావన సరిదిద్దుకుంటూ ఉండాలి. ఇతరుల కోసం నేను జీవించను, నా కోసం నేను జీవిస్తాను. ఇతరులతో నాకు పని లేదు. చాక్లెట్ ఇది షాబాష్ అంటారు, చాక్లెట్ ఇది చెంపదెబ్బ పడతారు. ఇస్తే షాబాషు, ఇవ్వకపోతే చెంపదెబ్బ. ఇది లోక తీరు. ఈ మాటలు అన్నీ ఉన్నాయండి. ఎందుకమ్మా బాధపడతారు అనేది హిందీ నివాస వస్తూ ఉంది. పుట్టుతో వచ్చింది నువ్వు ఎందుకు వదులుకోవాలి? మరి అలా చెప్పగలగాలంటే మాస్టర్ గారి స్థితి ఏంటి? మాస్టర్ గారు బ్రాహ్మణ గురించి వెలువ చేశారు. నువ్వు ఎక్కడికంటే అడిగి పెట్టావు, యాడికంటే అడిగి పోతావు, వెలువ చేశారు మాస్టర్ గారు. బ్రాహ్మణ కులం నుంచి పొంగోలు మీటింగ్ పెట్టారు. పెద్ద బ్రాహ్మణం వచ్చారు, పెట్టుకున్నాడు చర్చ మాస్టర్ గారు. ఎవరు బ్రాహ్మణుడు? పుట్టుకతో బ్రాహ్మణుడు, గుణంతో బ్రాహ్మణుడు. తన ప్రమాణాలు భారతము, భాగవతము, రామాయణం ఎంత కూడా. ఇంకా దాంతో ఏముందా? మామూలే. ప్రమాణం చూపిస్తే అంత మామూలు. మనం ఎంత నైతిక మామూలు ఉండే చూసుకుంటూ వస్తున్నాం. మాస్టర్ ప్రమాణంతో చూపిస్తున్నాడు అనమాట. అందుకని మూఢనమ్మకాలను పారదోలే మహాత్ముడు, మహనీయుడు, సత్పురుషుడు. ఎన్ని పెట్టుకున్నా కూడా చాలదండి. ఆ తర్వాత వీళ్ళు ఇల్లు అప్పుల్లో ఉన్నారు. అప్పులు ఏం చేశారు? సరే 2 పోర్షన్లుగా ఉంటే ఒక పోర్షన్ 2 పోర్షన్లు అప్పు బాడికి చేసి, ఏదో అప్పట్లో 2000 అనుకోండి, 1000 రూపాయలు అనుకోండి బాడికి చేసి, అప్పుడు 300-300 చేస్తాము అని అనుకున్నాయి. కనీసం ఒక 700 రూపాయలు మిగులుతుంది కదా అనుకొని అప్పుడు మాస్టర్ గారు చెప్పుకున్నారు. మాస్టర్ గారు మీకు అడ్వాన్స్ తీసుకుని ఇస్తాను, మా ఇల్లు ఒకటి ఇచ్చేస్తున్నాను, నేను వరకు బాడుకుంటాను. ఆయన అన్నాడు, నువ్వు ఆ ఇంట్లోనే ఉంటావు అన్నాడు. అడ్వాన్స్ తీసుకునేసాను మాస్టర్ గారు అంటే, నువ్వు ఆ ఇంట్లోనే ఉంటావు అంటున్నాడు. పక్కన వచ్చి మాకు ఈ పెద్ద ఇల్లు మాకు వద్దు, మేము ముందు పోషణలో ఉంటాము అని వాళ్ళు ముందు పోషణ తీసుకున్నారు. ఆ ఇంట్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన బాడుగతో గడిచిపోతా ఉంది. అంటే మాస్టర్ గారు చెప్పినట్లే నేను ఆ ఇంట్లో ఉన్నాను. అంటే బయట పోతే ఆమె తోడెవరు? ఇక్కడైతే ముందు పోషణలో వాళ్ళు ఉంటే వెనక పోషణ ఉండదు, అది వెనక పోషణలో ఏముంటే ముందు పోషణలా ఉంటారు. ఒంటరి జీవితానికి తోడు ఉంటుందా లేదా? అది మాస్టర్ గారు. అందుకు నువ్వు ఇంట్లోనే ఉంటావు. బయట ఎక్కడ చేస్తే అప్పట్లో 200 అప్పట్లో అంతే ఉంటుందా? ఊరవతలు ఉంటాయి 200-150 బాడుగా. అందరి మధ్య ఉంటుందా? ఉండడానికి అవకాశంగా. అందుకని మాస్టర్ గారు నువ్వు ఆ ఇంట్లోనే ఉంటావు, నువ్వు ఆయనకు. అట్లాగే జరిగింది. ఆ తర్వాత అది ఇంకా క్వశ్చన్ అంటే కామన్ బాత్రూమ్స్ ఏవి ఉంటాయే, ఇంకా ఆమెకి ఇబ్బందిగా ఉంది, పైన ఇల్లు వేసుకోవాలా అని అనుకుంటా ఉన్నది. అనుకుంటా అంటే ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా, చనిపోయి అది ఇల్లు కట్టకూడదు. ఎంత శాస్త్రం చెప్తారు కదా మాస్టర్ గారు. శాస్త్రం గీతం చూడండి, సత్సంకల్పమే చూస్తాడు ఆయన. మంచి మనసు అంటే శాస్త్రం పని, మన మనసే మంచి రోజు. అందుకే మాస్టర్ గారు ఏ రోజు మంచి అంటే గురువారం 11-12 మధ్య పని మొదలుపెట్టాడు. తిది వారం నక్షత్రం ఏం వద్దు, గురువారం 11-12 మధ్యలో ఏం సార్ స్పెషల్ అని అడిగాడు ఒకడు. షిరిడీలో గురుస్థానంలో బాబా పాదుకులు ప్రతిష్ఠించింది ఆ టైం, బాబా ఉన్నప్పుడు. అదే వెంకటేశ్వర నాయుడు ఏమన్నాడు, ఏ వారం మంచిదంటే ఏమన్నాడు, మందల కనుక్కుంటే మంగళవారం మంచిది, మందల ముందు మందల కనుక్కుంటే మంగళవారం మంచిది. మందల కనుక్కుంటే అంటే మందలు అంటే ఎవరు? మహాత్ములే. వాళ్ళు కనుక్కుంటే ఉంది, వాళ్ళకి తిది వారం నక్షత్రం ఉంది ఏమన్నా. ఇక్కడ ఈమెకి డౌట్ వచ్చింది. అందరూ పక్కన అంటారు కదా, ఏం మా సంవత్సరం కూడా లేదు, ఇప్పుడు ఇల్లు కడతారంటాడు ఏంటి అనేసి.
అనేటప్పుడు అలా వీల్లేదన్నారు. అంతే అని చెప్పేశారు, అంతకన్నా చెప్పేశారు. మాస్టర్ గారు చెప్పుకున్నారు, ఇంకానే కదా దిక్క అని చెప్పి ఏం పర్వాలే, సంవత్సరం వరకు మేము ఆగనక్కర్లే, సంవత్సరం వరకు మేము ఆగనక్కర్లేదు. అందుకే సార్ అభ్యుదయమనేగా. ఎందుకు ఆగాల? ఎవరు చెప్పారు? శాతం ఏమో చెప్పారు, మరాసుకున్నది కదా అంటాడు. మనసు మంచిదైతే అన్ని శుభాలు జరుగుతాయి, చెడు అనేది ఉండదు. స్వచ్ఛత కావాలి మనసు. అంటే చనిపోయిన వారు దేవతలతో సమానం అంటారు కదా, మనకి సంవత్సరం గడిస్తే వాళ్ళకి ఒక్క రోజుతో సమానము అనేసి విన్నాను. అంటే ఒక రోజు అనేది వాళ్ళకి విడిచిపెట్టాలి అనేసి. అది శాస్త్రం, ఇక్కడ అవసరం. అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తావు? వాటింగ్ వస్తూ ఉంది, ఆపుకోమంటే ఆపుకుంటావా? ఢిల్లీ అవుతా ఉంది, దినం బాగా ఢిల్లీ కాకుండా ఉంటారా మరి? అంటే ఇక్కడ మనం ఆలోచించుకుంటుందంటే ఇప్పుడు అవసరం ఆమెకి, అది గుర్తించాను మహర్షి గారు. ఈయన వాక్ ఉంది కదా, అది ఆశీర్వాదం. ఆయన వాక్యే ఆశీర్వాదం పనిచేస్తుంది అంతే. ఏం పర్వాలేదు, సంవత్సరం నువ్వేం ఆగనక్కర్లేదు. నా మాట మీద నమ్మకం ఉంటే పైన వీల్లేసుకో. నన్ను అడిగావు, నేను నా మాట మీద నమ్మకం ఉంటే నువ్వు పైన వీల్లేసుకో అని దృఢంగా చెప్పారంటే అందులో నష్ట కష్టం అంతా నేను భరిస్తానని అర్థం. ప్రతి ఒక్కటండి, ఇప్పుడు బ్రాహ్మణులు దానం చేసుకుంటున్నారంటే మన పాపాన్ని తీసుకుంటారు వాళ్ళు అంతే. దానికోసంగా వాళ్ళు జపం చేసుకుంటారు. ఈ పూజ చేయి, ఈ వ్రతం చేయి, చేసుకోబడినప్పుడు దాని సత్ఫలితం వాళ్ళకే. మనం అనుకుంటున్నాం, బ్రాహ్మణ అట్లా చెప్పాడు, ఇటు చెప్పాడు. నీకు నమ్మకం చెప్పాడా, చేసే అంతే. చాలా పాపపుణ్యాలు మన సంబంధం ఉండాలి. అదేవిధంగా మహర్షి గారు, నా మాట మీద నమ్మకం ఉంటే నువ్వు పైన వేసుకో. ఎలా నమ్మకపోవడం? ఆమె చాలా అనుభవాలు జరిగాయి కదా. కాబట్టి ఆయన వాక్కు వేదవాక్కు. అక్కడ సంఘర్షణ చూడాలండి. మాట చెప్పేసాం, ఇంట్లో వాళ్ళ బావలు కానీ వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళందరూ కానీ వద్దు. ఎందుకంటే చిన్నతనంలో భర్త పోయారు, ఇంకా సంవత్సరంలో కాల, ఇది చిన్న పిల్లలు. నువ్వు కానీ ఇల్లుకి వేసావంటే పిల్లలకేం జరిగిపోతుందేమో, నీకేం జరిగిపోతుందేమో, అంతకుపోయి మాకేమో జరుగుతుందేమో, వాళ్ళ పక్కన పెట్టండి, మాకేం జరుగుతుందేమో అని భయం. వాడిని చుట్టూ వాళ్ళ ఇక్కడ మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. నువ్వు నమ్మకం చేసుకోమన్నాడు. విశ్వసించింది. ఆ సంఘర్షణలో విశ్వసించాలంటే ఎంత దృఢంగా ఆలోచించాలి. పెద్ద ముసలాడడం కాదు, 30-32 వయసులో ఉన్నా. సరే, నమ్మకంతో మొదలుపెట్టింది గొడవ. పెద్దల మాట అంటే లెక్కలేదు, ఆ మాట అంటే లెక్కలేదే చెప్తారా? లెక్కలేక నష్టపోయేది ఎవరు నష్టపోతారు? వాళ్ళే కదా. మనకేం బాధ? మనకేం బాధ? నష్టపోయి వాళ్ళే కదా. వాళ్ళు నష్టపోతారా కాదు, మనకెవరు కీడు జరుగుతుంది మన బాధ అంతే. అది అలా ఉంటుంది. అందువల్ల వాళ్ళ బావ ఎవరో చెప్పారు, నువ్వు మొదలు పెడుతున్నావు, నువ్వు ఆయన మాట నమ్మావు. మొదలు పెట్టే ముందు చాలా జాగ్రత్తగా మొదలుపెట్టు అని చుట్టుపక్కల వాళ్ళు. కానీ ధైర్యం చేసి ఆయన స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరిని పిలవాలి కదా. ఆమె భర్త లేదు, ఎలా ప్రారంభం చేస్తారు? ఎవరైనా వస్తారా? అలాగా ఎవరిని పిలవాలి? పిలవాలి. ఎవరు వస్తున్నారు? సంవత్సరం నాగపతి వస్తే నేను గుర్తాక నాకేమన్నా అస్తని నాకు పట్టుకుంటే సంవత్సరం పూర్తయిన తర్వాత రమ్మంటే వస్తారనుకోండి. సంవత్సరం ఇంట్లోనే ఇంకా కార్యం కాల, ఏడే కాల, నువ్వు పైన ఇల్లు వేస్తేవి, దానికి కొబ్బరికి ఒక కొట్ట పండుతుంది, పిలిచి వస్తారంటారా? వెళ్తారు ఎవరన్నా? ఎవరు మీరు వాళ్ళు సార్? మళ్ళీ ఆయన దగ్గరికే ఎవరు మీరు వాళ్ళు సార్ అంటారు. ఎవరు పిలవనక్కర్లే, నువ్వే మధ్య ఇంట్లో ఆవు పేడ పిడకలతో పాలు పొంగించు, నువ్వు శుద్ధి ఆవు పేడతో. ఆ తర్వాత ఏదో మంచిదనంలాగా అవి చేసుకో.
అలాగే చేశారు. ఏది స్టార్టింగ్లో కూడా గృహప్రవేశానికి పాలు పొంగించాలంటే ఎంత, దానివల్ల కూడా ఆవు పేడ తెచ్చినావా పాలు పొంగించి ఇంట్లో జరిపో. ధైర్యం కావాలి. మనకు భక్తులు అనుకుంటున్నాం, చిన్న మాట చెప్తేనే ఆలోచిస్తా ఉన్నాం, చేద్దామా వద్దా అని. ఇది విశ్వాసం అంటే. అదే నీ మాస్టర్ గారి సంఘ సంస్కృత ఆ మనసులో మనల్ని తీసివేసి ఎంత దృఢత్వం చేశాడు చూడండి. శంకుస్థాపనకి ఎవరులే, గృహప్రవేశ పాలు ముగించడానికి ఎవరు లేవు. ఆవు పేడ తెచ్చిపెట్టు. ఎందుకంటే ఆవు పేడలోనే సర్వదేవతలు ఉంటారు, వాళ్ళు వస్తే అందరూ వచ్చినట్టు. మాస్టర్ ఎవరున్నదండి గురికి చెప్పడు. ఎందుకంటే గోవులోనే సర్వదేవతలు ఉన్నారు. మనం ఒక ఫోటో చూస్తుంటాం కదండి, ఆవులోని అన్ని దేవతలు ఉంటాయి చూస్తూ ఉంటాం కదా. కానీ వాళ్ళే వస్తారు, ఇంక మనుషులు దీకెందుకు మనీ అర్థం. కానీ ధైర్యం కావాలి. మాటలు చెప్పడం చదవడం చాలా తేలిక, వీరి తలవపడం ఇంకా తేలిక. లోపల మాత్రం నేను ఇలా చెప్తానాడే అనుకుంటున్నాడు చాలా తేలిక. ఇది సాధ్యమా, ఇది జరిగి ఉంటుందంటారా అని మనసులో ఉంటుంది కదా, కొత్తగా అంతనే ఉంటుంది. కానీ అది పైకి చెప్పుకోలేం కదా. చెప్పుకోకపోయినా ఇది జరిగింది మాత్రం వాస్తవం. చాలా ఎవరికైనా విశ్వాసం ఉంటే జరిగి తీరుతుంది అంతే. జరగదు అనే దానికి అవకాశమే లేదు. ఇది జరుగుతుంది అనే దృఢ విశ్వాసం ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఇది మాత్రం సత్యం సత్యం సత్యం. ఒకడున్నాడు ఈ మాట చేశాడు ఇప్పుడు చిన్నప్పుడు, ఏ పని పెట్టినా గురువారం 11 పని అనేసి. ఆ రోజు మంగళవారం ఉంటుంది, నక్షత్రాలు బాగుండదు, మూడ ఉంటుంది, మరణయోగాలు ఉంటాయి. ఆయన వాడు చేసుకుంటా పోతాడు ఉన్నాడు. మరణయోగంలా ఆ యోగంలా ఏ పని మరినా పని చేస్తున్నాడు. ఏదో ఆయన మీద విశ్వాసం ఉంటాడు. బ్రహ్మాండం ఉన్నాడు. ఈ ఊళ్ళో కాదండి, బయట విశ్వాసం. అలాగే ఎవరు పిలవకుండా మాస్టర్ గారి ఇల్లు పూర్తి ఇంట్లో చేస్తున్నాం అని మాస్టర్ గారు చెప్తే లోపల దున్ని వేసుకో. హోమం వేస్తారు కదా, దున్ని పూజ చేసుకో. 7 అన్నదానం చేసి దక్షిణ ఇవ్వు. 7 అంటే సప్త ఋషులు. దాని అర్థం అది ఉంటుందండి. 7 అన్నదానం పెట్టి వాళ్ళు సప్త ఋషులుగా భావించి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి దక్షిణ ఇవ్వు. అంటే మాస్టర్ గారు ఎంత తెలివిగా వాళ్ళకి అందిస్తున్నాడు చూడండి. శాస్త్రాలు ఏం చెప్పలే ఆయన. ముందు దుని పూజ అంటే హోమం వేసుకుంటాము. హోమం ద్వారా కొంత శాంతి, దానికి ఐవర్యం వాళ్ళు అన్నీ వేసుకో. రెండవది 7 అన్నదానం చేయి. మా వారికి కూడా సన్యాసులు అంటే భోజనం పెట్టడం చాలా ఇష్టం అండి అని చెబితే అదే కంటిన్యూ చేయమ్మా. మీ వారికి ఏది ఇష్టమో దాన్నే కంటిన్యూ చేయి. ఇక్కడ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు అని ఆలోచించండి. ఇక్కడ యజమానికి ఇచ్చాడు. యజమానికి ఇష్టమైన పని చేయడమే మన కర్తవ్యం. యజమానికి ఇష్టమైన పని చేయడం మనకి అరిష్టం కూడా. ధర్మం అదే. అక్కడి నుంచి నెగిటివ్ నో ప్రాబ్లం, ఇక్కడ పాజిటివ్ ఇది సక్సెస్. అంతే. మనం ఏ భావన చేస్తామో అటువంటి ఫలితం మనం పొందుతాం. ఎదుటి వాడి ఫలిత సంగతి మనకు అవసరం. మనం తరించాలనుకున్నామా లేదా అది మొట్టమొదటి పాయింట్. నేను తరించాలనుకుంటే నేను ఈ మార్గంలో వెళ్తాను, ఎవరిని పట్టించుకోను. నా ధర్మం నేను పోయే మార్గం ధర్మమా అధర్మమా చూసుకుంటూ ఉంటా. నా ధర్మం భావంతే అదే నాకు పరిగణిస్తుంది. యద్భావం తద్భవతి. నాలో ఏ భావం ఉంటుందో అదే ఫలితం వస్తుంది. ఏ విత్తనం వేస్తావో ఆ మొక్కే వస్తుంది. కాబట్టి నేను పైరు నాటాలంటే మంచి విత్తనాలు తీసుకుంటానా సత్య విత్తనాలు తీసుకుంటామా? మంచి విత్తనాలు. ఆ మంచే మన మనస్సు. అదే ఉత్తమ సంస్కారం. అదే కంటిన్యూ చేయమ్మా. అలాగే దినులో ముఖం వేస్తావు కదా, ఆవు పేడతో పిడకలు, అగరొత్తులు, నెయ్యి ఇవేవి. ప్లాస్టిక్ కైతలు ఇవ్వక మళ్ళీ నాలాగా కర్పూరం తీసుకుంటాను. చించే ఓపిక లేక
దుళ్ళు అట్నే వేస్తా ఉన్నాం. మాది మసి అయిపోతుంది కదా అని. అది ఎంత పాపమో తెలియదు. దేవుడి సంగతి కాదు, కాలుష్యం. ఆ కాలుష్యం వల్ల ఎంతటి దుష్పరిణామం కలుగుతుందో తెలియదు. ఇటు సైన్స్ ప్రకారంగా, ఇటు ఆధ్యాత్మికంగా చూసుకోవాలి. కాబట్టి అదేవి అంత అయిన తర్వాత, ఇల్లు అయిన తర్వాత, పూర్తి అయిన తర్వాత, ఇది సార్ మా ఇల్లు అని చూపిస్తుంది. దానిలో రిక్షాలు పోతాడు మాస్టర్ గారు. శుభం అన్నాడు. ఇంక పిల్లవాళ్ళని ఆలోచన ఇంక రాలే. ఇంట్లో రండి సార్ అని అని ఆలోచన ఇంక రాలే. ఆయన పోతుందంటే ఇది మా ఇల్లు, శుభం. ఏమా పిల్లవాడు నా దగ్గర నేను అంటాను కదా, ఏమో కొంచెం టీ కాఫీ లేదు అంటాను. ఇప్పుడు ఏదో బుద్ధి వచ్చింది నాకు కూడా. అది తాగి అలవాటు ఇంటికి. ఇప్పుడు మానుకోవాలి. ఒకటి ఉంటుంది, మన బలహీనత బయటపడతాయి సార్. అధిక సత్యంలో మన బలహీనన్నీ బయటపడతాయి సార్. అది గుర్తించి తెలుసుకొని దానిని విడనాడాలి. ఇప్పుడు ఒక్కొక్క బలహీనత తెలుస్తుంది. అంతే శుభం అన్నాడు, వెళ్ళిపోయారు. పిలవాలని ఆలోచన రాని తర్వాత ఎంతో బాధపడింది. మాస్టర్ సమాజం అయ్యో మన పిల్లలు అయిపోయినవి ఆయన చెప్తే ఇల్లు కట్టుకుంటుంది. ఇది మన యొక్క విధానం. సహాయం పొందడమే మర్చిపోవడం. నేను అది చెప్పుకున్నాం. దేవుడికి మనిషికి తేడా అయింది. భగవంతుడు ఇస్తాడు, మర్చిపోతాడు. మానసిక తీసుకుంటాడు, వీడు మర్చిపోతాడు. అది మానవ నైజం. అందులో మనం బయటపడాలి. అదే మాస్టర్ గారి మాట మీద నమ్మకం ఉంచి ఇల్లు కట్టడం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది పడలేదు. సమయానికి ఏదో ఒక రూపంలో మాకు సహాయం అందుతూనే ఉంది. చిన్న బిడ్డలు, భర్తలే కానీ ఇల్లు కట్టుకుంది. మాస్టర్ గారి విశ్వాసంతో నమ్మకం ఉంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది ఆమె కలగలేదంట. ఆమె సహాయం కావాలా ఏదో కూడా అందుతూనే ఉందట. ఈమె కోరకుండానే. కారణం మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను ఒట్టి చేతులతో ఏమీ పంపలేదు. అది ఆయన అనుగ్రహ స్వరూపం. ఆయన మనకి ఒట్టి చేతులు పంపలే. మన సంస్కృతి కోసం మన గ్రంథాలు ఇచ్చాడు ఆయన. దీన్ని మనం సార్థకం చేసుకుందాం. పిల్లల గురించి సార్ పిల్లలు చిన్నపిల్లలు ఎలా సార్ ఏంటి అనగానప్పుడు వారికి ఏమమ్మా, వారు బాగా పైకి వస్తారు, అభివృద్ధిలోకి వస్తారు. వారి పట్ల నువ్వు దిగులు చెందవద్దు. ఇది ఒక అభయం వల్ల. ముందేమో భర్త వెళ్ళిపోయారు, తర్వాత ఉద్యోగము, తర్వాత ఇల్లు కట్టుకున్నారు, తర్వాత పిల్లలు గుర్తొచ్చా. మా పిల్లల సంగతి ఏంటి? సహజం ఇది, అడగడం తప్పని కాదండి. ఇక్కడ మన ఆయన అడగకపోతే ఇంకెవరు అడగాలి మనం? పిల్లలకేమో బాగా అభివృద్ధిలోకి వస్తాయి, నువ్వు చింతబాధ అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి మనం మనోధైర్యాన్ని ఇచ్చినాం అనుకోండి, వాడు ఎంతో ఎత్తుకు దిగిపోతాడండి. అలా కాబట్టి కర్మ ఇంతే అన్నాం అనుకోండి, అధపాతానికి వెళ్ళిపోతాడు. దీనికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందండి? ఎదుటివాడికి ఇబ్బంది పడుతున్నాడు, వాడి కర్మ అండి అంటాం మనం. వాడికి అదే కావాలని అంటారు ఇంకొకరు, వాడికి ఇట్టే జరగాలని ఇంకొకరు అంటారు. అదే మనకు జరిగితే మన గురించి ఎవరు మనం అనుకుంటే ఎలా ఉంటుంది మనం ఆలోచించాం. ఈ సమయం అంతే అండి. ఎదుటివాడు కష్టపడితే ఆనందించేవాడు ఎక్కువ మంది ఉంటాడంట. అయ్యో పాపం అనేవాడు తెలియదు. వాడికి ఎందుకు జరిగింది ఆ విధంగా, ఎందుకు కలిగింది ఆ ఇబ్బంది, కనీసం పోయి ఓదార్స్తామనే ఆలోచన కూడా రాదు. ఆడకపోతే చుట్టుపక్కల ఏమనుకుంటారేమో, వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చారని. అది సహజం. అంటే ఆడవారు అనుకుంటారని ఇది కూడా మనం వదులుకుంటున్నాం. చాలా విషయాలు మనం చూస్తూనే ఉన్నాడు. సత్సంగంలో జరుగుతున్నాయండి. మళ్ళా మాస్టర్ గారు మాకు ఆరాధ్యం అంటారు, బాబా మాకు ఆరాధ్యం అంటారు. మరి ఇక్కడ అసలు బాబా వాళ్ళ చేశారా అని మనకి ఇది మన సంస్కృతి కోసం ఇదండి. ఒకరికి తక్కువ దగ్గరికి మనం వెళ్ళారనుకోండి, వాడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు ఎక్కువ వాడికి పెట్టా అనుకోండి, వాడు మర్చిపోతాడు. ఇది తెలుసుకోవాలి మనం. గొప్ప వాడికి పోయి వాడికి దుర్దురు పనులు చేస్తాం.
తక్కువ ఉండేవాడికి బాగా మనకి గుర్తింపు లేదా, కానీ గుర్తుపెట్టుకునేది వాడే, మనకు అవసరానికి ఉపయోగపడేవాడు వాడే. వాస్తవం అది. దాన్ని తెలుసుకోవడం ఇక్కడ మనకు మాస్టర్ గారికి అభ్యుదయవాది చెప్పడం ఉద్దేశం అంటే మాస్టర్ గారు ఈ రూపంలో మనకు అంతా అందజేస్తున్నాడండి. ఇక్కడ పిల్లలు బాగా పైకి వస్తారు. ఇంకోటి చెప్పాడండి, ఇంకే మెల్లారెప్ప బుక్కు చదవమన్నాడు. మెల్లారెప్ప బుక్కు చదవమన్నాడంటే ఎందుకు చదవమన్నాడు? ఆయన పడ్డ కష్టాలు, కాలి కోటిలో కోటో వద్ద కూడా మనకు కష్టం లేదు. ఆయన ఏ దృష్టికి గమ్యం పెట్టుకున్నాడో దానికోసంగా ఎంతగా కృషి చేశాడు, ఎంతగా పట్టుదలకు ఉన్నాడు, ఎంతగా ఊరి వహించాడు. అది చదువుతుంటే ఎక్కిచ్చాడు. నీ పడ్డ కష్టాలు చాలా చిన్నవి. మెల్లారప చెప్తుంది, మన గురువు దగ్గర చేరాలంటే ఎంత కష్టపడ్డాడు, గురువుకు అనుగ్రహం పొందాలంటే ఎంత కష్టపడ్డాడు. ఏమిందుకు ఏడ్చింది? ఏ కష్టపడకుండానే మాస్టర్ గారికి అనుగ్రహం పొందింది, అందుకు ఏడ్చింది. అర్థమైనా భావిస్తున్నాను. ఎంతో కష్టపడ్డాడు మెల్లారప్ప గారు గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే. ఒళ్ళంతా పుండైపోయింది. మెల్లారప్ప చదవాలి సార్ సత్సంగంలో. ఒళ్ళంతా పుండైపోయి ఒక్కడి ఇల్లు కట్టాలంట గురువు గారికి. ఒక్కడి ఇల్లు అంటే కట్టాలమ్మా, ఇంకో సహాయం తీసుకోకూడదు. ఇప్పుడు బండ్లు గిన్నె కదా మోసేది. ఒళ్ళంతా పుండైపోయి రసి కడతాంటే కూడా సరే గురువు యొక్క అనుగ్రహం కోసంగా భరించాడు. మనం ఏమి కష్టం లేకుండానే మాస్టర్ గారి అనుగ్రహం మనం పొందుతున్నాం. ఏం కష్టపడ్డాం, అసలు ఏం తపన పడ్డాం చెప్పండి. నా గురువు గారు ఏమైనా తపన పడ్డా మనం ఎవరన్నా? తపన పడకుండా ఆయన వచ్చి మనకు అందిస్తున్నాడు. అందుకు అనుగ్రహం వచ్చి, అంతేగాని పది కష్టాలే ఆయన పడ్డ కష్టాలు కదా ఆమె గడుపు వచ్చింది. ఏ కష్టాలే అని నాకు దొరికినాడే, అబ్బా ఎంత అనుగ్రహం గురికి అని. గురువుని చేరాలంటే చాలా కష్టపడాలి. ఎంత కష్టపడతారో మెల్లరాపు చదివితే మనకు తెలుస్తుంది. మనం ఏ కష్టపడకుండానే మనకు ఒక ఓదార్పు మాట, ఒక ధైర్యాన్ని, ఒక సంతోషాన్ని, ఒక అభయాన్ని మాస్టర్ గారు మనకు అందిస్తున్నారే. మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా ఆయన అభిష్టాన్ని మనం నెరవేర్చాలి, ఎంతగా దాన్ని మన కర్తవ్యంగా మనం భావించగలగాలి. ఇది తెలుసుకుంటే చాలండి. ఇలా లోతుగా మనం ఆలోచించడం లేదు. ఆయన కర్మ కాబట్టి వచ్చాడండి మన దగ్గరికి, ఆయన అవసరం కాబట్టి చేశాడండి, ఆయన పేరు రావాలని చేశాడు. ఇటు కూడా అంటానండి, ఆయన పేరు రావాలని చేస్తున్నాడండి, అది అన్నీ చేస్తాడండి. ఆయన సంగతి పక్కన పెడదాం, మన సంగతి మనం ఆడుతాం. రోజు గుడికి పోతుంది అనుకోండి మీరు, భక్తిగా పోతుంది. అందరూ అనుకోవాలనే గుడికి పోతా ఉంది అని అంటాం. నేను అంటానండి మీరుగా. అంటే మామూలు విషయాలు చూడండి, మాట ఈజీ వదిలేస్తాం. అవి లోతుగా ఆలోచించింది ఇల్లగా. ఎంతో కష్టపడితే గురువుని గారికి అనుగ్రహం పొందాం, గురువు యొక్క దర్శనం మనకు కలగదు. అటువంటిది నేను ఏ కష్టపడకూడదని ఎవడో చెబితే ఆయన మీద నా బాగా చెప్పుకున్నా. అటువంటిది ఆయన ఎంత ఓదార్పు, ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఇల్లు కట్టుకోవద్దంటే నేనున్నాను అభయం ఇచ్చాడు అని ఆమె కళ్ళలో పరిమితమైందండి. మాస్టర్ గారు ఉన్నప్పుడు అంతటి మహానుభావుని గుర్తించలేకపోయా అని అంటున్నాను. ఇంత మాట్లాడి నేను గుర్తించలేకపోయా. ఎదురుగా వచ్చి నిల్చుకున్నా కూడా నేను అజ్ఞానానికి ఇప్పటికీ నేను బాధపడుతున్నా. ఆయన బాధపడుతుంది, మనం ఏం చేయాలి? దాన్ని గుర్తించుకోవాలి. ఇక్కడ అంత సన్నిహితం ఉండి కూడా నేను వారి నుంచి ఏమీ పొందలేకపోయామి అనే చింత ఇప్పటికీ నాకు అలాగే ఉంది. అంటే ఏంటి? సద్వినియోగం చేసుకోలేకపోయినా. ఇదే మనకి అవకాశం. ఈ సద్వినియోగం చేసుకోకపోతే మీ అవకాశం మీకు వస్తుందో రాదో తెలియదు అని కానీ గుర్తించగలిగితే ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోగలం. అందుకని మెల్లారప్ప చరిత్ర అద్భుతమైన చరిత్ర. ఒకడు భలే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితమే దండగా అనుకున్నాడండి. వెంటనే మెల్లారప్ప చదివాడు. అక్కడి నుంచి వాళ్ళ ఉత్సాహం పెళ్ళిబుక్కింది. ధైర్యం కూడగట్టుకున్నాడు, ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అది మెల్లారప్ప ఆ చరిత్రలో ఉన్న గొప్ప స్థితి అనాలి దాన్ని.
గొప్ప అమృత భాండం అనాలి ఆ గురించి మిలారప చరిత్ర గ్రంథం. చాలా ధైర్యాన్ని ఇస్తుందండి, ముందుకు తీసుకెళ్తుంది అంతే, కూడా తీసుకెళ్తుంది అంతే, తప్పకుండా గమ్యం చేరగలం దాన్ని. కాబట్టి ఇక్కడ మన కర్తవ్యం ఏమిటి? మనం ఏం చేయాలి? ఆయన గొప్పలు అనుకోవడమా, గిరిరాజ మహాభక్తులు అనుకోవడమా? మన కర్తవ్యం ఒకటి, మానవాళి తరుపుకి ఆయన ఇంత శ్రమపడుతుంటే మనం బాగుపడకుండా దొంగల్లా ముద్ర వేయించుకుంటామా? ఆయన తపనంత ఎవరి కోసం అండి? ఆయన కోసం చేశాడు. ఆయన కోసం అంటే ఆ కలెక్టర్ కలెక్టర్ బాగా ఉంటాడు ఆయన. మన కోసంగా ఆయన తరుపుకి శ్రమపడుతుంటే, అనుక్షణం ఆత్మవికాసానికి పాటుపడి పని ఆ లక్ష్యంగా చెబుతుంటే, ఆ లక్ష్యాన్ని పెట్టుకోకుంటే మనం ఎవరు? మూఢులమా, మనుషులమా, మూర్ఖులమా? అది ఆలోచించుకోవాలి. మనం ఎంతగా మన కోసం కృషి, ఎన్ని గ్రంథాలు మన మనకు అందించారండి. దాని ద్వారా మనం విషయం చెప్పుకుంటున్నాం. లేకపోతే మనకి ఇలా సమావేశం అవ్వడానికి అవకాశం ఉండదు. చెట్టుకొకరు పుట్టకొకరు అంతే, తెగిన గాలిపటంలాగా ఎవడి జీవితం వాడేది. అది శరీరం గమ్యం కూడా ఉండదు, ఉండేదానికి అవకాశమే లేదు. నా జీవితమే అదో పదాలు గెలిపి ఉంటుంది. అటువంటిది భరద్వాజ మహర్షి గారి యొక్క పుణ్యం వల్ల, ఆయన అనుగ్రహం వల్ల కొంత సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలా అందరూ చేయాలని ఆయన తపన. అలా నిరంతరం ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మహర్షి గారు మనం ఏం చేయాలి? మహర్షి గారు చేపట్టిన వినూత్న కార్యక్రమాల ఆచరణలో చిత్తశుద్ధితో భాగస్వాములు అవ్వాలి. చేయమని కూడా భాగస్వాములు అవ్వాలి అంటే చేసేవాడికి సహకరించాలి. భాగస్వాములై ఆధ్యాత్మిక ప్రగతి సాధిద్దామా అన్నది ఎవరికి వారు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయము. చివరి మాట ఇది. నువ్వు భాగస్వాముడు, నువ్వు చేరతావా, నువ్వు నాకు వస్తావా రావా, ఎవరికి వాడు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఉన్నతమైన మార్గం, ఉత్తమ శ్రేయస్ ఇచ్చే మార్గం. అది ఇక్కడ మాస్టర్ గారు ఏ కార్యక్రమం అయితే చేపట్టాడో ఆయన చెప్పింది ఉన్నంతలో ఇతరులకి సహాయం చేయడం, పేద విద్యార్థులను చదివించడానికి ప్రోత్సాహం ఇవ్వడం, సమాజానికి హితవిధంగా నీ వంతు ఉపయోగపడడం, మనం తెలిసిన సత్యాన్ని 10 మందికి అందించడం. ఇక్కడ వినూత్న కార్యక్రమాలు అన్నాడండి. అంటే ఆ కార్యక్రమాలు అది కొత్తగా అనిపిస్తుంది మనకి, అది పాతవే. దాన్ని మాస్టర్ అలా చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అలా భాగస్వామి ఆధ్యాత్మిక ప్రగతి సాధిద్దామా? మనకి నువ్వు ఆధ్యాత్మిక సాధించాలంటే ఆయన మాటకి కట్టుబడి ఉండు, ఆయన మార్గంలో ప్రయాణం సాగించుకుంటూ చుట్టుపక్కల వారిని కూడా సాగింపడానికి నువ్వు ఆదర్శించడక. అందుకే ఆచార్య సేవా సంస్థ చేయి కలుపుదాం, అందరికీ చేయిద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరి ప్రేమను పొందుతాం. ఎందుకు ఆ శ్లోకలు పుట్టించాడు బుద్ధి మాస్టర్ గారు. కాబట్టి ఈ ఏబిఎస్ఎస్లో ఆచార్య సంస్థలో మనమందరం భాగస్వాములు కావాలి. ఆచార్య సంస్థ ఒక్కడిది కాదు, అది భరద్వాజ మాస్టర్ గారిది. ఆయన నిర్ణయించిన కార్యక్రమాలు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మనం భాగస్వాములై మనకు అభివృద్ధి సాధిద్దామా లేదా అనేది ఎవరికి వాడు నిర్ణయించుకోవడం. లేకపోతే మనము కూడా గమ్యం లేకుండా తిరుగుబోతులై ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ జీవితాన్ని ఉన్నతం తీసుకోవడంటే మనకు అందించిన ఈ భరద్వాజ మహర్షి గారు ఈ చిరునవ్వుతో మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. ఆ అమృతమైన హృదయం ఆయనది. ఆయన చూపుల్లో ఉన్న ఆనందం, ఆయన చూపుల్లో ఉన్న జ్యోతి, ఆయన నవ్వులో ఉన్న అంతర్లీనంగా దాగి ఉన్న సత్యాన్ని మనం గుర్తించుకుంటూ మనమందరం సాయి మాస్టర్ మార్గంలో మనం పయనిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।